కాకినాడ జిల్లా జగ్గంపేట వీఆర్ఓ సంస్థ పరిరక్షణకు జగ్గంపేట నందు ధర్నా. వీఆర్ఓ స్వచ్ఛంద సంస్థ మాజీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు వీఆర్ఓ సంస్థ పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగ్గంపేటలో వీఆర్ఓ సంస్థ వద్ద ధర్నా. వీఆర్ఓ సంస్థ 1-10-1971 తేదీన గౌరవ ఎంఏ విండే చేత గుంటూరు నగరంలోని పెదకాకాని బైపాస్ రోడ్డు కేంద్రంగా స్థాపించబడింది. వినూత్న కార్యక్రమాలతో ముఖ్యంగా మన జగ్గంపేట ప్రాంతంలో గోకవరం రోడ్లో వీఆర్డీఏ సంస్థ 1998లో సంస్థ కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రస్తుత కొత్త యాజమాన్యం కనీస వేతనాల చట్టం ఈపీఎఫ్ చట్టం అమలు చేయలేదు. ఉద్యోగ వ్యతిరేక విధానాలను అనుసరించారు. ఉద్యోగులు పీఎఫ్ కమిషనర్ వారికి ఫిర్యాదు చేయగా వారు విచారణ చేసి ఉద్యోగులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారు. 8/7/2021 తేదీన ఉత్తర్వుల ద్వారా సదరు పీఎఫ్ కమిషనర్ గారు 23,94,69,235 రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ను చెల్లించాలని వీఆర్ఓ సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ క్రింది విధంగా కోరుతూ ఈ రోజున జగ్గంపేటలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో సంస్థ మాజీ ఉద్యోగులతో పాటు వీఆర్ఓ సంస్థ ద్వారా లబ్ధి పొందిన గ్రామాల నిరుపేదలు, పూర్వ విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజాస్వామిక ఫాదర్ వెలంగినిపై తక్షణం బయటికి పంపించాలి. ఫాదర్ వెలంగిని వెలంగిని దోచుకున్న డబ్బంతా రికవరీ చేయాలి. వెలంగిని దోచుకున్న డబ్బంతా సంస్థ ఆస్తులను వెలంగిని తక్షణం బయటికి పంపించాలి. వెలంగిని ఫాదర్ ముసుగులో ఉన్న వెలంగిని సంస్థను సేవ్ వీఆర్ఓ వెలంగినిపై ప్రొవిన్షియల్ తక్షణ చర్యలు తీసుకోవాలి. ఫాదర్ వెలంగిని పివి రమేష్ తక్షణం చర్యలు తీసుకోవాలి. ఫాదర్ వెలంగిని దోచుకున్న డబ్బంతా రికవరీ చేయాలి. వెలంగిని దోచుకున్న డబ్బంతా రికవరీ చేయాలి. వీఆర్ఓ సంస్థను ఫాదర్ వెలంగిని తక్షణం బయటకు పంపించాలి. ఫాదర్ వెలంగిని ప్రొవిన్షియల్ గారు దీనిపై చర్యలు తీసుకోవాలి. తక్షణం చర్యలు తీసుకోవాలి. ప్రొవిన్షియల్ గారు దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలి. ఫాదర్ విండి ఆశయాన్ని విండి గారి ఆశయాన్ని ఫాదర్ విండి ఆస్తులను వీఆర్ఓ సంస్థ ఆస్తులను ఫ్లెక్సీ కనబడుతుందా అక్కడ తల ఒకటి క్లోజ్ మళ్ళీ ఇంకోటి వెలంగిని బయటకు పంపించాలి. తక్షణం బయటకు పంపించాలి. సేవ్ వీఆర్ఓ ఫాదర్ విండి ఆస్తులను నాగరాజు ఫోటో